గుమ్మడికాయను ఇంటి ముందర పెట్టే పద్ధతి ఎలా ఉండాలి అంటే, అమావాస్య తిథి ఉదయం ఇంకా ఉదయించక ముందే బ్రహ్మ ముహూర్తంలోనే తొటిమ ఉండే కడగనటువంటి బూడిద గుమ్మడికాయను తీసుకొని రావాలి. దాన్ని శుభ్రపరచాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉంటే అలా ఉండాలి. దాన్ని తిప్పి కానీ పక్కకు తిప్పడం ఇలాంటివి చేయకూడదు. ఎలా ఉండేది అలా తీసుకొని వచ్చి దానికి పసుపు రాసి బొట్టు పెట్టి, తర్వాత ఇంటి ముందర గుమ్మడికాయను మార్చేటప్పుడు ఒక సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఆ సంకల్పం ఏమిటంటే, అస్మిన్ గృహే సర్వదోషాది నివృత్త్యర్థం సర్వకామ్య ఫలసిద్ధ్యర్థం నరదిష్టి దోష నివృత్త్యర్థం ఇదం శుభం స్థలే కూష్మాండ బంధనం కరిష్యే. శ్రీ కూష్మాండ దేవతోభ్యా నమః. పూర్వద్వారం బంధాం బందీ, దక్షిణం ద్వారం బంధాం బందీ, పశ్చిమం ద్వారం బంధాం బందీ, ఉత్తరం ద్వారం బంధాం బందీ. ఇలా అనుకోని కనుక గుమ్మడికాయను మార్చుకున్నట్టయితే, ఇంటి ముందర వేలాడదీసినట్టయితే, ఈ నెలలో ఎప్పుడు మార్చకూడదు. ఓన్లీ అమావాస్య తిథి అప్పుడే మార్చుకోవాలి. అది బ్రహ్మ ముహూర్తంలోనే, ఎవరు చూడని టైంలోనే మనం ఈ పద్ధతి అనేది మార్చుకుంటే మనకు శుభం కలుగుతుంది. నరదృష్టి దోషాల నుంచి బయటపడతాం.